పెద్ది సక్సెస్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు? RRR నాటి బ్రదర్హుడ్ బంధం ఏమైపోయింది? ఏం జరుగుతుందంటూ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఫ్యాన్స్. పక్క రాష్ట్రంలో గెలిచిన విజయ్కి విషెస్ చెప్పిన స్టార్స్ ఇప్పుడు చరణ్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన RRR మూవీ బాక్సాఫీస్ రికార్డులనే కాదు, ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కనిపించిన స్నేహం, ఆప్యాయత యావత్ సినీ లోకాన్ని మురిపించాయి. ముఖ్యంగా తారక్ అనేక వేదికలపై చరణ్ని తన సొంత సోదరుడు, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని సంబోధిస్తూ కూడా పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు. మూవీ ప్రమోషన్స్లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది. కానీ ఆ తర్వాత కాలంలో వీరి మధ్య ఆ సోదరభావం ఏమైందనేటువంటి ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చినటువంటి ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలతో దూసుకుపోతుంది. ఈ సినిమా కోసం చరణ్ చేసినటువంటి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తన యాక్టింగ్పై ఆడియన్స్ నుండి విమర్శల నుండి ప్రశంసల జల్లు కురిపిస్తుంది. ఇంత పెద్ద ల్యాండ్ మార్క్ విజయం నమోదైన టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో రెస్పాన్స్ రాలేదనేటువంటి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా అల్లు అర్జున్తో సహా పలువురు స్టార్స్ ఆలస్యంగా స్పందించి అభినందనలు తెలిపారు. అయితే అందరి కళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా అకౌంట్స్ పైనే చూశాయి. పెద్ది రిలీజ్ అయి ఎన్ని రోజులు అవుతున్నా తారక్ నుండి ఎలాంటి అభినందన పోస్ట్ రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి ఒకరిపై ఇంకొక సినిమాపై మరొకరు స్పందించాలనేటువంటి నిబంధన ఎక్కడా లేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ RRR నాటి బంధాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి ఫ్యాన్స్ ఆ మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. RRR తర్వాత తారక్ యాక్ట్ చేసినటువంటి దేవర సినిమాకి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. కానీ చరణ్ యాక్ట్ చేసినటువంటి ఆచార్య అండ్ గేమ్ చేంజర్ ఇప్పుడు పెద్ది సినిమాల రిలీజ్ టైంలో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. ఈ చర్చ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం మార్చి 27న జరిగిన రామ్ చరణ్ బర్త్డే రోజుకు ఎన్టీఆర్ నుండి ఎలాంటి సోషల్ మీడియా శుభాకాంక్షలు రాలేదు. కానీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకి మాత్రం తారక్ విషెస్ చేశారు. బహుశా ఇదే కారణంతోనేమో మే 20న వచ్చినటువంటి ఎన్టీఆర్ బర్త్డేకు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా కనిపించినటువంటి ఈ ఇద్దరు స్టార్స్ ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలో ఒకరికొకరు విషెస్ చేసుకోకపోవడం వెనుక అసలు కారణం ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. స్క్రీన్ వెనక వారి స్నేహం ఎలా ఉన్నా డిజిటల్ ప్లాట్ఫామ్లపై కనిపిస్తున్నటువంటి ఈ దూరం మాత్రం మెగా అండ్ నందమూరి అభిమానుల్లో సరికొత్త చర్చలకు తెరలేపింది. మరోపక్క రాష్ట్రంలో ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి అయితే మన ఇండస్ట్రీకి చెందినటువంటి టాప్ హీరోలంతా క్యూలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ సొంత ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ కొడితే అభినందించడానికి మాత్రం ముందుకు రారు అని కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కాదని, ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ స్టార్ హీరోలు పరస్పర అభినందించుకోవడం మానేశారని, రీసెంట్గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన పెద్ది సినిమా రిలీజ్ అయి ఫస్ట్ ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్న బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూలు రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. బట్ అయినా సరే ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కు కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. కానీ అద్భుతమైనటువంటి యాక్టింగ్ ఈసారి రామ్ చరణ్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని పోస్టులు కూడా పెట్టారు. ఆ రేంజ్ యాక్టింగ్ కనబరిస్తే స్టార్ హీరోల నుండి ఒక్క పోస్ట్ కూడా ఇప్పటివరకు బయటపడలేదు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు కూడా ఈ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయలేదు. ఈ సినిమాని అల్లు అర్జున్ కుటుంబం మొత్తం ప్రీమియర్ షోలనే చూశారు. అదేవిధంగా రాజమౌళి కుటుంబం కూడా చూసింది. హీరో శ్రీవిష్ణు కూడా దొంగచాటుగా ఈ సినిమాని వీక్షించి థియేటర్ నుండి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. బట్ అయినా సరే వీళ్ళంతా పెద్ది గురించి ఒక్క మాట అంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రమే సినిమా గురించి మాట్లాడారు. ప్రతి సూపర్ హిట్ సినిమాకు టీం అభినందిస్తూ ట్వీట్లు వేసేటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పెద్దిపై మౌనం వీడలేదు. ఎందుకు వీళ్ళంతా ఇంత సైలెంట్గా ఉన్నారు? రామ్ చరణ్ యాక్టింగ్ చూసి అతనికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా కొట్టేస్తాడని అభద్రతా భావంతో ఉన్నారా? అందుకే ఈ సినిమా విజయంపై పెదవి విప్పడం లేదా అనేటువంటి అనుమానాలు సైతం ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గతంలో రంగస్థలంలో రామ్ చరణ్ అద్భుతమైనటువంటి యాక్టింగ్కి గాను సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీలు అందరూ మెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ యాక్టింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు సైలెంట్ ఉన్నారు? కనీసం భవిష్యత్తులో అయినా సినిమా గురించి స్పందిస్తారో లేదో వెయిట్ చేయాల్సిందని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే
కమెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే పెద్ది ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. బట్ కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే అఫ్కోర్స్ పుష్ప 2 కంటే వచ్చినటువంటి కలెక్షన్స్ పెద్దికి రాకపోవచ్చు. బట్ ఇది అంటే ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా అండ్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేశాడు చరణ్. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ ఎందుకు మరి విష్ చేయలేదు? మేబీ ఇక్కడ ఎన్టీఆర్ బన్నీకి విష్ చేసినటువంటి టైంలోనే ఇక్కడ రామ్ చరణ్కి విష్ చేయలేదు. అండ్ సేమ్ టైం పెద్ది పైన కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఆచార్య అండ్ గేమ్ చేంజర్ రెండు కూడా ఫ్లాప్ అయినటువంటి సినిమాలు, దానికి ఎలా స్పందిస్తారు అని టాక్ రావచ్చు. బట్ కాకపోతే పెద్ది అలా కాదు. పెద్ది చాలా వరకు సక్సెస్ రేట్ ఉంది అండ్ దాని తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ రికవరీ అయింది, మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి అండ్ థియేటర్లో ఆడియన్స్ కూడా పెద్దగా విమర్శలు ఎక్కడా కూడా లేదు. బట్ అలాంటి టైంలో సార్ ఆ 2 సినిమాలు అంటే ఫ్లాప్, కానీ మరి పాజిటివ్గా వచ్చి మంచి హిట్ అయిన సినిమా కూడా ఎన్టీఆర్ ఎందుకు ప్రశంసించాలనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్. మేబీ ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ షూట్లో బిజీగా ఉండొచ్చు అండ్ లేదంటే దాని తర్వాత అఫీషియల్గా బయట కలిసి ఎక్కడైనా చెప్పొచ్చు. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లలో ఎక్కువగా వీళ్ళని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కన్ఫ్యూజింగ్ అండ్ దాని తర్వాత డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది ఎన్టీఆర్ రామ్ చరణ్పై స్పందించినందుకు. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇక్కడ స్పందించకూడదా పక్కన పెడితే, బట్ వీళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్, అలాంటి బాండింగ్ ఎందుకు స్పందించలేదన్న కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. కానీ ఆబ్వియస్గా ఆఫ్ స్క్రీన్ మేబీ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ రీజన్ ఏదైనా ఈ ఒక చర్చ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.